సంబడే అదే జరుగుతుంది. బీటెక్ కంప్లీట్ చేయడం, డిగ్రీ కంప్లీట్ చేయడం, జాబ్ వచ్చిందా వచ్చింది. అదే నువ్వు ఈ క్వశ్చన్స్ పిచ్చేరా, నాకు చెప్పడం రావట్లేదు. జాబ్ లోకి వచ్చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా 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 ఖర్చు ఉండాలి. బెదిరిస్తున్నాడు guys. ఇంకా విత్ ఇన్ 1 వీక్ లోనే మాకు ఇంటర్వ్యూ ఈమెయిల్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూలో కూడా పెద్దగా అంటే అంత టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేసుకొని తీసేసుకున్నాను. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటుంది కదా, ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాక అసలు ప్రాసెస్ ఎలా ఉంటది, అసలు వర్క్ ఎట్లా ఉంటది, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? లైక్ మీకు ఇన్ఫోస్ లో వచ్చినప్పుడు మీకు స్టార్టింగ్ స్టెప్స్ ఏంటి? నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ మీద ఇదే వర్క్ మీద అయితే ఏమీ లేవు బయట. ఓకే ఓకే, నాది ఒక్కదా ఉంది అని కాదు, చాలా ప్రాజెక్ట్స్ అంతే. నువ్వు ఇలాంటి క్వశ్చన్ అడగరాదు, ఇంట్లో పగిలిపోతే చెప్తున్నావు. నువ్వు ఈ బిట్ కట్ చేయకపో, నేను మాట్లాడి. ఓకే, నీకు ఇన్ఫోస్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి గల అంటే ఏం హెల్ప్ అయింది నీకు? అసలు ఎగ్జామ్ లో ఏమేమి అదే టైంలో ఏంటంటే లైక్ మార్నింగ్ షిఫ్ట్ ఒక వీక్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒక వీక్, నైట్ షిఫ్ట్ ఒక వీక్. నువ్వు మార్నింగ్ షిఫ్ట్ కి అకామిడేట్ అవుతావు, లైక్ అలవాటు పడతావు 1 వీక్, ఇంతలో షిఫ్ట్ చేంజ్ అయిపోతుంది. సో వీక్ వైజ్ షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఏమన్నా ఇంపాక్ట్ అవుతుందా? గైస్, ఈ రోజు మా ఫ్రెండ్ తో వర్చువల్ మీట్ పెట్టాము. అంటే వర్చువల్ మీట్ అని తనకు చెప్పాను, కానీ యాక్చువల్లీ ఇది పాడ్కాస్ట్ అనుకోండి. ఓకే, ఈరోజు మనం తన నుంచి కొన్ని ఇన్సైట్స్ తీసుకుందాం. అంటే తన ఫ్రెండ్స్ ఏంటి, ఎట్లా ఫస్ట్ జాబ్ వచ్చింది. అసలు యాక్చువల్లీ తను ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా, తన పేరు వచ్చేసి మోనిష, నా ఫ్రెండే. ఫస్ట్ చేశాము, ఇద్దరు సేమ్ జర్నీ అనమాట. అవుతే ఇప్పుడు నేను వేరే కంపెనీలో ఉన్నా అనుకో, అంటే వేరే డొమైన్ లో ఉన్నా అనుకోండి. మోనిష, కొంచెం నీ ఇన్ఫోసిస్ అసలు ఈ ఫస్ట్ కంపెనీ ఎట్లా వచ్చింది, నీ జర్నీ ఏంటి, ఒక ఫ్రెష్ ఐ మీన్ ఆఫ్టర్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్, కొంచెం నాకు అంటే మా ఆడియన్స్ కొంచెం డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? Yeah, hi guys, this is Nomisha. Currently I'm working as a system engineering at Infosys. So actually Infosys నా ఫస్ట్ కంపెనీ. లాక్డౌన్ లో ఫ్రెండ్ ఇన్ఫార్మ్ చేసింది, లైక్ ఇట్లా రిక్రూట్ చేసుకుంటున్నారు, అప్లై చేయని చెప్పి. సో అప్లై చేశాను. ఆ టైంలో ఖాళీగానే ఉన్నాము, లైక్ సెకండ్ ఇయర్, డిప్లొమా సెకండ్ ఇయర్. ఆ టైంలో అప్లై చేసాము. ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యామని మెయిల్ చేశారు. ఆ తర్వాత వాళ్ళ సైట్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు. సో ఇంకా మేము కూడా లైట్ తీసుకున్నాం, అంటే ఇంకా ఫైనల్ ఇయర్ ఉంది కదా, చాలా కంపెనీస్ వస్తాయి కదా, దాంట్లో ప్లేస్ అవుతాంలే అని చెప్పి. అదే టైం ఫస్ట్ బ్యాచ్ మాది కోవిడ్. సో ఎవరు ఏ కంపెనీస్ కూడా ఎక్కువ రాలేదు, ఎవరు సరిగ్గా ప్లేస్ అవ్వలేదు. ఇంకా వేరే ఆప్షన్ లేక మళ్ళీ ప్లేస్మెంట్ ఆఫీసర్ ఉంటారు కదా, లైక్ ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా మేము ఒక 4 మెంబర్స్ రాసాం. మా అంటే మేము అప్లై చేసుకోవడం ఆఫ్ క్యాంపస్ అప్లై చేసుకున్నాం, కానీ వాళ్ళ సైడ్ నుంచి ఫర్దర్ అప్డేట్ ఏం లేదు మాకు. ఇంటర్వ్యూ డీటెయిల్స్ ఏం రాలేదు. ఎగ్జామ్ ఒకటి కంప్లీట్ అయిపోయింది, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయ్యాము. వాళ్ళకి ఇంటర్వ్యూ ఈమెయిల్ పంపిస్తా అన్నారు, పంపలేదు వాళ్ళు. సో ఇంకా వేరే కంపెనీస్ కూడా ఏం రాలేదు కదా, ఇది వదిలేసుకోవడం ఎందుకు అని చెప్పి అప్పుడు మేము కాలేజ్ పరంగా వెళ్ళాము. అంటే ఆయనకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా అని. సో ఆయన దగ్గరికి వెళ్ళి ఇట్లా కాలేజ్ మొత్తం చూస్తే ఒక 4 మెంబర్స్ అట్లా రాశారు మాకు కాలేజ్ తరఫున. సో వెళ్ళి ఇట్లా మేము క్వాలిఫై అయ్యాం ఇంటర్వ్యూకి, వాళ్ళ సైడ్ నుంచి ఫర్దర్ అప్డేట్ ఏం లేదు. మేము ఫాలోఅప్ ఈమెయిల్స్ పెట్టినా సరే వాళ్ళు ఏం రెస్పాండ్ అవ్వట్లేదు. అంటే ఇంకా ఆయన సైడ్ నుంచి డీటెయిల్స్ అన్ని తీసుకొని ఆయన ఈమెయిల్ సెండ్ చేశారు వాళ్ళకి. ఇంకా విత్ ఇన్ 1 వీక్ లోనే మాకు ఇంటర్వ్యూ ఈమెయిల్స్ వచ్చినాయి. ఇంటర్వ్యూలో కూడా పెద్దగా అంటే అంత టెక్నికల్ క్వశ్చన్స్ ఏం అడగలేదు, జస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ టెస్ట్ చేసుకొని తీసేసుకున్నారు. సో ఇదే ఫస్ట్ కంపెనీ అంతే. అస్సలు ఏం అడగలేదు ఆయన. అంటే రెజ్యూమ్ బేస్డ్ అడుగుతున్నారా, లేదంటే జనరల్ గా రెజ్యూమ్ లో నువ్వు స్కిల్స్ అని అప్డేట్ చేసినా సరే? అంటే నేను వేరే వాళ్ళని అడిగితే వాళ్ళని అడిగారు, బట్ నాకైతే నా సైడ్ నుంచి వాళ్ళు టెక్నికల్ గా ఏం అడగలేదు. జస్ట్ ఒక ప్లేస్ గురించి డిస్క్రైబ్ చేయమన్నాడు ఆయన, ఎట్లా మాట్లాడుతాం ఇంటర్వ్యూ స్కిల్స్ కోసం అంతే. ఓకే, మీ రెజ్యూమ్ అంటే దానికి అప్లై చేసినప్పుడు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకుంటారు కదా, దానికి ఎవరైనా హెల్ప్ తీసుకున్నావా? అంటే అదే చెప్తున్నా కదా, లైక్ సెకండ్ ఇయర్ లో అప్లై చేశాను. అప్పట్లో మనం అంటే ఈ కంపెనీస్ అప్లై చేయలేదు, ఇదంతా మనం ఫైనల్ ఇయర్ లో చూసుకుంటాం కాబట్టి మేము అంత అప్పుడు ఏం ప్రిపేర్డ్ కాదు, బేసిక్ రెజ్యూమ్. ఇన్ఫోసిస్ ఒకటే అప్లై చేస్తావు, ఇంతకు ముందు ఏమైనా చేసావా? ఇన్ఫోసిస్ ఒకటే చేసా, ఇంకా తర్వాత ఏం రాలేదు. ఇన్ఫోసిస్ ఒకటే డైరెక్ట్ గా ఇన్ఫోసిస్ లోకి వచ్చేసాను. లక్కీగా అది అంటే కాలేజ్ లో ఉన్నప్పుడేనా, మొత్తం కాలేజ్ అయిపోయిన తర్వాత నీకు వచ్చింది? ఐ మీన్ సెకండ్ ఇయర్ లో అప్లై చేశాను లాక్డౌన్ టైంలో. ఎగ్జామ్ రాసింది May 2020 అయితే 1 year వరకు వాళ్ళు ఏ ఈమెయిల్ పంపలేదు. మళ్ళీ అస్సలు లేదు, ఇంకా మేము కూడా వదిలేసాం. అంటే ఫైనల్ ఇయర్ లో వస్తాయి కదా, అప్డేట్ అయిపోతే నేను ఫైనల్ ఇయర్ కూడా అయిపోతుంటది కదా.
ఫైనల్ ఇయర్ లో ఇంకా కంపెనీస్ ఏం రాలేదు కదా అని చెప్పి ఇంకా అప్పుడు మళ్ళీ ఫాలో అప్ అయితే అప్పుడు వచ్చింది. ఒక 1 year గ్యాప్ ఉంది ఎగ్జామ్ కి ఇంటర్వ్యూ కి. ఓకే. ఈ లోపు అదర్ ఆపర్చునిటీస్ ఏం చెక్ చేయలేదా? లైక్ వేరే కంపెనీస్? ఏం రాలేదు ఆ టైంలో అసలు. ఫస్ట్ కాలేజ్ కి నార్మల్ గా అయితే కాలేజ్ కి మంచిగానే కంపెనీస్ వస్తాయి, బట్ ఆ టైంలో సరిగ్గా కాలేజ్ రాలేదు. రాకపోయినా అవుట్ సైడ్ అన్నా చూస్తుంటారు కదా ఆఫ్ క్యాంపస్ లో అంటున్నా. లేదు ట్రై చేయలేదు. ట్రై చేయలేదు. అంటే మీ కాన్ఫిడెన్స్ అనమాట, మీకు ఆన్ క్యాంపస్ లో పక్క వచ్చేస్తుంది అని. అంటే ఆ కాలేజ్ కున్న ఉమ్. వస్తాయి అన్నట్టే చెప్పారు. సో వచ్చాయి కానీ వాళ్ళు అంత మందిని రిక్రూట్ చేసుకోలేరు యాక్చువల్ గా. మ్మ్. నాకు క్వశ్చన్, అంటే ఏమనుకోకు, ఇప్పుడు ఇన్ కేస్ నీకు ఈ ఆపర్చునిటీ అనుకోకుండా ఇన్ఫోర్స్ ద్వారా వాళ్ళు షేర్ చేస్తారు, ఓకే అఫ్ కోర్స్ నీ టాలెంట్ ద్వారా నువ్వు మళ్ళీ క్లియర్ చేస్తావు, ఓకే. ఇన్ కేస్ ఆ టైంలో ఈ హైరింగ్ ఇన్ఫోర్స్ ద్వారా లేకపోతే నీ థాట్స్ ఏంటి? అంటే నువ్వు ఏ విధంగా ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నావు నీ జాబ్? అంటే ఆ టైంలో మా ఫస్ట్ బ్యాచ్, ఓకేనా, కోవిడ్ టైంలో మాదే ఫస్ట్ బ్యాచ్. మా సీనియర్స్ కి అందరికి మంచిగానే, వాళ్ళందరూ మంచిగానే ప్లేస్ అయ్యారు మంచి కంపెనీస్ లోనే. సో మాదే ఓకే. ఫస్ట్ బ్యాచ్ కాబట్టి మా దాంట్లో ఇంకా కంపెనీస్ ఏం రాలేదు. నువ్వు అన్నట్టు ఆఫ్ క్యాంపస్ కూడా ట్రై చేయడానికి ఏం లేదు, మొత్తం చాలా ఆఫ్ ఉంది, ఎవరు ఏమీ యాక్టివ్ గా లేరు. సో ఇంకా బీటెక్ కంటిన్యూ చేసేవాళ్ళు అంతే. ఓకే. ఇంకా రిమైనింగ్ ఫ్రెండ్స్ అంతా బీటెక్ కంప్లీట్ చేశారు, కంటిన్యూ చేశారు. ఓకే, నీకు ఇన్ఫోసిస్ ఎగ్జామ్ క్లియర్ చేయడానికి గల అంటే ఏం హెల్ప్ అయింది? అంటే నీకు అసలు ఎగ్జామ్ లో ఏమేమి అడిగారు actually? అదే టైంలో ఏంటంటే లైక్ వీళ్ళు రిక్రూట్ చేసుకున్న టైంలోనే మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్స్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చారు ఈ యాప్టిట్యూడ్ మీద. మహేంద్ర ప్రైడ్ క్లాస్ రూమ్స్, అంటే మహేంద్ర మీ ప్రైడ్ క్లాస్ క్యాంపస్ లోకి వచ్చి ట్రైనింగ్ ఇచ్చారా? లేదు, ఆన్లైన్ ట్రైనింగ్. కోవిడ్ టైం కదా, అది ఆన్లైన్ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళు యాప్టిట్యూడ్ మీద ఇచ్చారు, అది బాగా హెల్ప్ అయింది. లైక్ ఆయన క్లియర్ గా చూపించారు అనమాట, ప్రీవియస్ క్వశ్చన్స్ ఇలా అడుగుతాడు, ఇలా అడుగుతాడు అని. అచ్చం ఆయన లైక్ ఫ్రీ ట్రైనింగ్? లేదు, ఫ్రీ ట్రైనింగ్, యూట్యూబ్ క్లాసెస్ అది అంతే. ఓకే, యూట్యూబ్ క్లాసెస్. ఓకే ఓకే, అంటే కంప్లీట్ యాప్టిట్యూడ్ టాపిక్సా? ఆప్టిట్యూడ్ మీదే ఇచ్చారు. అంటే అప్పటిదాకా మాకు ఐడియా లేదు, సెకండ్ ఇయరే కాబట్టి ఆ క్లాసెస్ వల్ల కొంచెం నాలెడ్జ్. మరి అంటే నీ బ్యాక్గ్రౌండ్ యాక్చువల్, సారీ, నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి యాక్చువల్ ఎడ్యుకేషన్? ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ లో డిప్లొమా కంప్లీట్ చేస్తాను, ఈసీ. ఓకే, మరి అంటే మీ బ్యాక్గ్రౌండ్ నుంచి గట్రా ఏమన్నా టెక్నికల్ క్వశ్చన్స్ వచ్చాయా? లేదు, టెక్నికల్ మొత్తం ఆప్టిట్యూడ్ బేస్, రీజనింగ్ అంటే. ఓకే ఓకే. అంటే నీకు నీ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కంటే 70% నీ యాప్టిట్యూడ్ ద్వారా వచ్చేసింది అయితే నీకు జాబ్. అంటే అదే 4 years ఎడ్యుకేషన్ కంటే 1 month యాప్టిట్యూడ్ అనమాట. ఓకే ఓకే. అంటే ఆ టైంలో ఒకదేనా నీ కంపెనీ, మీ మెయిన్ మైనస్ పాయింట్ అదే అయిపోయింది అనమాట. వాళ్ళు అంటే మా సార్ ఫాలో అప్ అయిన తర్వాత, డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చిన తర్వాత కూడా వాళ్ళు కొన్ని అడుగుతారు కదా, లైక్ మెడికల్ సర్టిఫికేట్స్ అని, పాస్పోర్ట్స్ అని, కొన్ని ఎసెన్షియల్స్ ఉంటాయి కదా వాళ్ళకి, ఇవన్నీ సబ్మిట్ చేయాలి, రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. అది ఇప్పుడు కాలేజ్ సైడ్ నుంచి నేను ఒకదాన్నే అయిపోయాను. అవన్నీ మనకి ఫస్ట్ కంపెనీ కదా, ఏం ఐడియా ఉండవు ఎలాగా ఏంటి అని చెప్పి. సో అదే టైంలో లైక్ మా సిస్టర్ ఒక అమ్మాయి వర్క్ చేస్తాం అనుకుంది ఇన్ఫోసిస్ లోనే, తన హెల్ప్ తో నా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయింది, ఆన్ బోర్డింగ్ ప్రాసెస్ అంతా. ఎవరు లేరు, ఒకదాన్ని. ఓకే ఓకే ఓకే. మీకు ఆఫర్ లెటర్ జాయినింగ్ డేట్ ఎప్పుడు ఇచ్చారు? మీకు ఆఫర్ లెటర్ ఇచ్చినప్పుడు October 18th, సెప్టెంబర్ లో అట్లా ఇంటర్వ్యూ అయింది, వెంటనే అయిపోయింది. ఇంకా వస్తుంది మీకు ఇంటర్వ్యూ అయిన వెంటనే, అంటే ఇంకా ఎక్కువ గ్యాప్ తీసుకోలేదు వాళ్ళు. ఎగ్జామ్ కి ఇంటర్వ్యూ కి టైం ఉంది కానీ తర్వాత ఇంకా గ్యాప్ లేదు, వెంటనే అయిపోయింది. ఓకే ఓకే. నా కేసు అయితే కాదులే, అన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడో అనుకోకుండా మెయిల్ పంపించారు కదా, మనకు అసలు ఎక్స్పెక్ట్ చేయకుండా. ఓకే ఫైన్. అయితే నువ్వు డైరెక్ట్ గా ఎక్కువ కష్టపడుకుంటా ఇన్ఫోసిస్ లోకి అయితే డైరెక్ట్ ఒక పెద్ద ఎంఎన్స్ కంపెనీలోకి ఎంటర్ అయిపోయావు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న వాళ్ళకి అంత ఫీజిబిలిటీ లేదు యాక్చువల్, చాలా చాలా టఫ్ ఉంది హైరింగ్ అనేది. ఇప్పుడు చాలా మందికి డౌట్ ఉంటది కదా, ఒక ఐటీ కంపెనీలో జాయిన్ అయ్యాక అసలు ప్రాసెస్ ఎలా ఉంటది, అసలు వర్క్ ఎట్లా ఉంటది, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు మనకంతా ఐడియా ఉంటది, ఒక కంపెనీలో జాయిన్ అయ్యాక కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రాజెక్ట్ బేస్డ్ బెంచ్ అని చెప్పి మనకు ఐడియా ఉంటది. కానీ ఒక ఫ్రెషర్ గా, ఓకే మనం ఆ సైడ్ నుంచి వచ్చాం కాబట్టి ఒక ఫ్రెషర్ గా మనకు ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా, మనకు అది ఎంత తెలియదు కాబట్టి. సో అది కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా? లైక్ నీకు ఇన్ఫోస్ లో వచ్చినప్పుడు నీకు స్టార్టింగ్ స్టెప్స్ ఏంటి? ఇనిషియల్ గా ఒక 5 days ఇండక్షన్ జరిగింది. ఆఫ్టర్ దట్ ట్రైనింగ్ పీరియడ్ స్టార్ట్ అయింది, అది కంప్లీట్ గా 3 months, 4 units, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కోర్సెస్. 4 units లో కూడా తర్వాత ఒక 6 months అట్లా బెంచ్ పీరియడ్ లోనే ఉన్నాను. లేటర్ ప్రాజెక్ట్ అలొకేట్ అయింది, ఇంకా ప్రాజెక్ట్ లో కూడా కేటీస్ యాజ్ యూజువల్.
అంటే నువ్వు నాతో మాట్లాడిన డైరెక్ట్ మాట్లాడతా కానీ వాళ్ళకి తెలియదు కదా బెంచ్ పీరియడ్ లో అంటే బెంచ్ పీరియడ్ ఏంటి అని కదా. సో కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయి. ఇప్పుడు నువ్వు ఫోర్స్ లో వచ్చావు, అది నిజం. వచ్చినప్పుడు నీకు వాళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు అట్లా అది ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇండక్షన్ పీరియడ్ లో వాట్ ఈస్ వాట్ అన్నది క్లియర్ గా వాళ్ళు చెప్తారు. అంటే ఐటీ కల్చర్ గురించి కానీ ఎట్లా ఉండాలి ఏంటి ఎలా చేయాలి ప్రతిదీ చెప్తారు. అండ్ లేటర్ 5 days అంటే ఏ డొమైన్ కి రిలేటెడ్ వాళ్ళకి కోర్సెస్ ఉంటాయి కదా. ఇప్పుడు అందరికి ఒకటే కోర్సెస్ ట్రైనింగ్ ఇవ్వరు కదా. డిప్లొమా వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటది, డిగ్రీ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటది, బీటెక్ వాళ్ళకి ఒక ట్రైనింగ్ ఉంటది. అట్లా ఆ ట్రైనింగ్ పీరియడ్ అనేది ఒక 3 months ట్రైనింగ్ అవుతుంది. ఉమ్. ఆ తర్వాత రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వాళ్ళకు ఉన్న ప్రాజెక్ట్ అవైలబిలిటీ, ఆ ప్రాజెక్ట్ లో ఉన్న అవైలబిలిటీస్ ని బట్టి మనల్ని ప్రాజెక్ట్ లోకి తీసుకుంటారు. అవి వచ్చినంత వరకు మనం బెంచ్ లో ఉంటాము. నేను నియర్లీ ఒక 6 months బెంచ్ పీరియడ్ లో ఉన్నాను. ఆ టైంలో మనం ఏదైనా అప్ స్కిల్ అవ్వాలన్నా, ఏమైనా కొత్త కోర్సెస్ నేర్చుకోవాలన్నా, ఏదైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా అది కొంచెం మంచి టైం అన్నమాట. ప్లస్ ఇక్కడ తను ట్రైనింగ్ తర్వాత రిలీజ్ అని చెప్పింది కదా. రిలీజ్ అంటే ఇప్పుడు మీకు ఇన్ఫోసిస్ లో స్టార్టింగ్ లో జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని ఒక పర్టికులర్ డొమైన్ లో మీకు ట్రైనింగ్ ఇస్తారు. లైక్ ఒక పైథాన్ డొమైన్ లోనా ఆర్ఎల్స్ ఏదైనా ఒక క్లౌడ్ సపోర్ట్ డొమైన్ లోనా, సో ఒక పర్టికులర్ డొమైన్ లో మీకు ఒక 3 to 6 months ట్రైనింగ్ ఇస్తారు. యాక్చువల్ 6 months ట్రైనింగ్ దాన్ని, కాకపోతే మనది కోవిడ్ టైంలో వాళ్ళకి వచ్చిన మ్యాక్సిమం 3 months లో అయిపోయినట్టుంది. సో ట్రైనింగ్ అయిపోయాక ట్రైనింగ్ లో కూడా మళ్ళీ మనకి ఎగ్జామ్స్ ఉంటాయి. ఇన్ఫోసిస్ లో జాయిన్ అవ్వడం ముందే కాదు, జాయిన్ అయిన తర్వాత కూడా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ లో కూడా మీకు మల్టిపుల్ టెస్ట్లు పెడతాడు. సో ఆ టెస్ట్లన్నీ క్లియర్ చేసుకుని వెళ్ళాక అప్పుడు నువ్వు ఇన్ఫోసిస్ లోకి వెళ్తావు అన్నమాట. అయితే ఆ టెస్ట్ అని క్లియర్ అయిపోయి పాస్ అయిపోయాక ఇప్పుడు రిలీజ్ అని చెప్పింది కదా. ఆ ట్రైనింగ్ లో నుంచి ఆ ట్రైనింగ్ అని ఒక కోడ్ ఉంటుంది. ఆ ట్రైనింగ్ నుంచి అంతే కదా, ఆ ట్రైనింగ్ నుంచి మనకి బయట రిలీజ్ చేస్తారు. సో ఆ కంపెనీలో సో నువ్వు ఆల్రెడీ ఒక పర్టికులర్ పైథాన్ సంథింగ్ డొమైన్ మీద ట్రైనింగ్ అయింది కాబట్టి దానికి రిలేటెడ్ ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయని ఫస్ట్ అని చెప్పేసి ఆ, మీకు రిలేటెడ్ ఎవరైతే హెచ్ఆర్ కానీ సమ్ టీపీటీ మేనేజర్ సంథింగ్ ఉంటారనమాట. సో వాళ్ళు మీకు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ చెక్ చేసుకొని మీకు అసైన్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ప్రియారిటీ మీ మీ డొమైన్ బేస్ చేస్తారు. అది కూడా లేకపోతే అప్పుడు ఏదో ఒక ప్రాజెక్టులు వేస్తారు అనమాట. సో ఇక్కడ ప్రాజెక్ట్ మీన్స్ ఎట్లా వర్క్ అవుతుంది, ఆ, ఒక కంపెనీకి ఒక మల్టిపుల్ డిఫరెంట్ క్లయింట్స్ ఉంటారు కదా మనకి. బేస్ ఉన్న వాళ్ళ రిక్వైర్మెంట్ వచ్చేసి కొన్ని చిన్న ప్రాజెక్ట్స్ ఉంటాయి, కొన్ని పెద్ద ప్రాజెక్ట్స్ ఉంటాయి. సో ప్రతి ప్రాజెక్ట్ వేరే వేరే డొమైన్స్ ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ సమ్ అజ్యూర్ క్లౌడ్ మీద వర్క్ చేస్తారు, సమ్ పైథాన్ డొమైన్ మీద వర్క్ చేస్తారు. సో కంప్లీట్ గా సెగ్రిగేట్ ఉంటుంది అనమాట. సో అవైలబిలిటీ ఆఫ్ ప్రాజెక్ట్ ని బట్టి రిసోర్స్ ని మనకి ఆల్రెడీ ట్రైనింగ్ అయిపోయి కంప్లీట్ అయ్యి వచ్చి ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ బెంచ్ లోకి వస్తారు. అక్కడ నుంచి పికప్ చేసుకుంటారు అనమాట ఒక ప్రాజెక్ట్ లోకి. అంతేగా, నేను మిస్ అయ్యాను అందులో నిమిషం. ఉమ్, అంతే అంతే. ట్రైనింగ్ మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ గురించి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఇన్ఫోసిస్ లో ట్రైనింగ్ లో యాక్చువల్లీ మనది ఆన్లైన్ ట్రైనింగ్ అయింది కదా. మామూలుగా ఇనిషియల్ అయితే గా అదే మామూలుగా అయితే ట్రైనింగ్ వచ్చేసి ఆఫ్లైన్ మైసూర్ లో మైసూర్ అవుతుంది. వెళ్ళారు. బట్ మనకి ఆన్లైన్ లో అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఇవే మన పరిచయం కూడా అప్పటి నుంచే కదా. యాక్చువల్ గా ఇనిషియల్ గా చెప్తాను కదా, ఇనిషియల్ గా నేను ఒక్కదాన్ని ఉంటుండే, నాతో పాటు ఎవరు లేరు. సో స్టార్టింగ్ 3 days కూడా ఒక ఫియర్ ఉంటది కదా, ఒక్కదాన్ని ఉన్నా ఇదంతా హ్యాండిల్ చేయగలనా లేదా అని చెప్పి. సో ఒక ఆఫ్టర్ 3-4 days తర్వాత అనుకుంటా వీళ్ళందరూ పరిచయం అయ్యారు. లైక్ నువ్వు సందీప్ వీణా వీళ్ళంతా. ఇంకా వన్స్ మీ పరిచయం అయిన తర్వాత ఆల్ సెట్ అన్నమాట. అంటే నాకు ఆ థాట్ పోయింది, ఇంకా ఒక్కదాన్ని ఉన్నా హ్యాండిల్ చేసుకోలేనేమో అని చెప్పి ఆ ఫియర్ పోయింది. సో ఇంకా అప్పటి నుంచి మొత్తం స్మూత్ గా అయిపోయింది. ఎలా పరిచయం అయ్యారు నీకు అసలు ఆన్లైన్ ఇంకా ట్రైనింగ్ ఏముంది? వీళ్ళు గ్రూప్ క్రియేట్ చేశారు గైస్, తెలుగు బ్యాచ్ అని చెప్పి. ఆ తెలుగు పేర్లన్నీ వెతికి గ్రూప్ క్రియేట్ చేశారు వాళ్ళు. ఆ గ్రూప్ అసలు ఎందుకు వచ్చిందంటే ఆ గ్రూప్ క్రియేట్ చేసింది నేనే. ఎందుకు వచ్చింది అది, మొత్తం మా ట్రైనింగ్ బ్యాచ్ లో ఆ హిందీ వాళ్ళ డామినేషన్ ఎక్కువైపోయింది అనమాట. మొత్తం వాళ్ళే ఉంటారు, ఒకరితో ఆ మాట్లాడితే కేరళ వాళ్ళు మొత్తం వాళ్ళే, అస్సలు ఆంధ్ర పీపుల్ కనిపించదు. నాకు అర్థమయ్యేది కాదు. అసలు నాకు హిందీ అసలు రాదు. ఇంకా దాంతో ఏం చేశానంటే ఫస్ట్ తెలుగు వాళ్ళు ఎవరెవరు ఉన్నారా అని చెప్పి ఆ లిస్ట్ అంతా ఫైండ్ అవుట్ చేసుకుని మా ట్రైనింగ్ బ్యాచ్ వాళ్ళు అప్పుడు వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి అమ్మ మనంతా ఒకటని చెప్పి వాళ్ళకి బోధన చేశాను. ఆ తర్వాత అట్లా మాకు పరిచయం అయింది అనమాట. అదే నేను. సో అదే డిఫరెంట్ ఉంటారు కదా. అదే. అదే మన తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళకి మెయిన్ ఇబ్బంది అవుతుంది అనమాట. మనకు మోస్ట్లీ హిందీ అంత పెద్దగా ఏం రాదు, అంత పెద్దగా కాదు, అసలు రాదులో టచ్ ఉంటుంది కాబట్టి. ఇక తనంతా అంటే కొంచెం తను ముస్లిం కాబట్టి తనకు ఫ్లూయెంట్ అనుకో. సో కానీ ఇక్కడ కామెడీ ఏంటంటే అరౌండ్ 4 years అయిపోయిన పరిచయం అయ్యి ఒక ముక్క హిందీ నేర్పించలే. వేస్ట్, శుద్ధ వేస్ట్ ఉండి నాకు. ఆ?
స్టేబుల్ గా నేర్చుకోడు guys. ఒక రోజు నేర్చుకుంటే ఇంకో 5 రోజులు నేర్చుకోడు. స్టేబుల్ గా ఉండాలి. ఆ స్టెబిలిటీ లేదు. స్టెబిలిటీ లేదా, నేర్పితే ఉంటది. సరే సరేలే, డివేట్ అయిపోతున్నాం. నేను నేర్పించాను guys. స్టార్ట్ చేశాను. అవును, మరి ఇప్పుడు అది అయిపోయాక నువ్వు ఒకటే ప్రాజెక్ట్ లో వర్క్ చేసావా ఇన్ఫోసిస్ లో? స్టిల్ ఆర్ మల్టిపుల్ ప్రాజెక్ట్ లో ఏమైనా వర్క్ చేసావా నువ్వు? లేదు లేదు, మా ప్రాజెక్ట్ అంటే కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, ఇది మా ప్రాజెక్ట్ అయిపోయింది ఇంకో ప్రాజెక్ట్ లోకి వెళ్ళాము ఇట్లా, అట్లా ఏం లేదు. ఫస్ట్ ఏ ప్రాజెక్ట్ లో అయితే తీసుకున్నారో అదే ప్రాజెక్ట్ కంటిన్యూ అవుతుంది స్టిల్. అంత బాగా నచ్చింది ప్రాజెక్ట్? రెండు క్వశ్చన్లు అడగ అంటే నేను చెప్పను. లేదు లేదు, నచ్చిందా అంటే పర్లేదు అంత మన వాళ్ళు ఎవరేం ఫీల్ అవ్వరు కానీ. వద్దు 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 వద్దు, నచ్చినా నచ్చకపోయినా బెంచ్ లోకి వెళ్తే తీసేస్తున్నారు గైస్, అందుకే ఉండాల్సి వస్తుంది. ఇది నిజంలే, బెంచ్ లో ఉంటే ఎప్పుడు పోదాం అని చెప్పేసి ఇన్కేస్ ప్రాజెక్ట్ లో మనకు అందులో ఇబ్బంది ఉన్నా సరే ఉండాల్సి వస్తుంది. అంతే. యాక్చువల్లీ నీ రోల్ ఏంటి ప్రాజెక్ట్ లో, అంటే నువ్వు హ్యాండిల్ చేసేది వర్క్ ఏంటి? యాక్చువల్ గా మేము సిఆర్ఎం అప్లికేషన్ కి సపోర్టింగ్, అంటే ఆ ప్లాట్ఫామ్ కి యాజ్ ఏ సపోర్ట్ ఇంజనీరింగ్ గా వర్క్ చేస్తాం. ఎండ్ యూజర్స్ కి మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ ప్లాట్ఫామ్ ఎండ్ యూజర్స్ వాళ్ళు యూజ్ చేస్తారు. వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే వాళ్ళు సర్వీస్ నో లో, మాది టికెటింగ్ ప్లాట్ఫామ్ వచ్చేసరికి స్నో, వాళ్ళు టికెట్ రేస్ చేస్తారు, మేము రిజాల్వ్ చేస్తాం. అంటే ఇప్పుడు క్లయింట్స్ అప్లికేషన్ యూజ్ చేస్తారు, వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ వస్తే టికెట్స్ రైజ్ చేస్తారు. సో మీరు బేస్ ఆన్ ద టికెట్ మీరు అనలైజ్ చేసుకొని ఇన్ కేస్ ఏమైనా మీకు అర్థం కాకపోతే క్లయింట్ తో కనెక్ట్ అయ్యి సార్ట్ ఇట్ అవుట్ చేస్తారు, అంతేనా? అంతే. అంటే ఇప్పుడు మీరు టికెట్ రైజ్ చేస్తారు, రిజాల్వ్ చేస్తారు, రైట్? మీరు అందులో అంటే మోస్ట్లీ ఇప్పుడు అది యూజర్ లేదు లేదు, కోడింగ్ ఇన్వాల్వ్మెంట్ ఏం లేదు. అదేమైనా యూజర్ మిస్టేక్ అయ్యింది, లేదంటే ఏదైనా చిన్న చిన్న మైనర్ చేంజెస్ ఏమైనా చేయాలంటే మేము హ్యాండిల్ చేస్తాము. లేదు అదేదో బ్యాక్ ఎండ్ లోనే ప్రాబ్లం ఉంది అనుకుంటే ఐసీఎం కానీ బగ్స్ కానీ రేస్ చేసి ఇంజనీరింగ్ టీమ్ కి ఎస్కలేట్ చేస్తాము, వాళ్ళు చూసుకుంటారు. ఏమైనా చేంజెస్ కావాలంటే వాళ్ళు చేసుకుంటారు బ్యాక్ ఎండ్. ఏదైనా మైనర్ చేంజెస్ ఉంటే చేస్తాం. డిఫాల్ట్ అప్లికేషన్ యూసేజ్ వైస్ మాన్యువల్, అంటే ఇనిషియల్ ఇష్యూస్ మీకు ఆల్రెడీ మాన్యువల్ ఉంటది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మీరు డీల్ చేస్తారు. సమ్వార్ కొంచెం క్రిటికల్ అయితే అది పర్టికులర్ టీమ్ కి రూట్ చేస్తారు, అంటే ఫార్వర్డ్ చేస్తారు. రౌట్ జస్ట్ ఒక ఐసీఎం రేసెస్, ఆ టికెట్ మా దగ్గరే ఉంటది. ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళకి డీటెయిల్స్ ఇస్తే వాళ్ళు ఏదైనా చేంజెస్ కావాలంటే అది ఇష్యూ ఫిక్స్ చేసి చెప్తారు. మళ్ళీ మేము యూజర్ కి ఇష్యూ ఫిక్స్ అయిపోయింది చూసుకోండి అన్నట్టు చెప్తాం. ఓకే ఓకే, అంటే కంప్లీట్లీ మైక్రోసాఫ్ట్ డైనమిక్స్, రైట్? డైనమిక్స్. మామూలుగా ఇప్పుడు ఒక మీకు డొమైన్ అని పిలవాలంటే ఏ డొమైన్ అని పిలవచ్చు మామూలుగా, జనరల్ గా బయటకు అర్థం అవడానికి? సిఏఎస్ లో ఉందండి గైస్, క్లౌడ్. ఓకే ఓకే, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సిఏఎస్ అంటే క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనమాట. ఓకే, ఇందులో మనకి మల్టిపుల్ డొమైన్స్ ఉంటాయి, లైక్ అజ్యూర్ క్లౌడ్ ఉంటది, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ ఉంటది. సో అందులో మైక్రోసాఫ్ట్ డైనమిక్స్ కూడా అజ్యూర్ లోకి వస్తుంది, కాకపోతే డిఫరెంట్ అప్లికేషన్ అంతే. ఓకే ఓకే, మనకి ఈ డొమైన్ లో ఫ్యూచర్ స్కోప్ ఏంటి, అంటే ఎంతవరకు? అంటే బేసికల్ గా డైనమిక్స్ మీద అయితే అంటే మేము కంపెనీస్ ఇచ్చి అవుదామని ట్రై చేసాము. ప్రెసెంట్ డైనమిక్స్ అయితే అంత డిమాండ్ లేదు. యాజ్ ఎ డెవలపర్ గా ఉంది, సపోర్ట్ ఇంజనీరింగ్స్ అయితే అసలు బయట ఛాన్సే లేదు. క్లౌడ్ అనే వల్ల అజ్యూర్ గానీ ఏదైనా నేర్చుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. దీని మీద బేస్ అయితే కష్టం. కానీ ఫ్రెషర్స్ కి అట్లా డైరెక్ట్ క్లౌడ్ నేర్చుకున్నా సరే ఫ్రెషర్స్ కి వాటి మీద కూడా పెద్దది ఏం లేవు అనుకుంటా కదా? ఎక్స్పీరియన్స్ మ్యాటర్స్. మరి ఫ్రెషర్స్ అట్లా వస్తారు. సరే, మనం అంటే ఇన్ఫోర్స్ కాబట్టి అప్పుడు లక్కీ ఏదో కష్టపెట్టి ఆప్టిట్యూడ్ రాసేసి వచ్చేసాం. ఇప్పుడు ఫ్రెషర్స్ అంతగా పెద్దగా మెన్సెస్ లో ఓపెనింగ్స్ లేవు, వాళ్ళకైతే టఫ్ అవుతుంది కదా. అంతే, అంటే దానికి మనం ఏం చేయలేం కదా. ప్రెసెంట్ అందరికి ఎక్స్పీరియన్స్ వాళ్ళు కావాలి, ఇంకా ఫ్రెషర్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి ఇంకా దానికి మనం ఏం చేస్తాం. ఇప్పుడు ఈవెన్ దో ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మనం చేసే ప్రాజెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుందని నాకు ఇప్పుడే క్లారిటీ వచ్చింది. లైక్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు కంపెనీస్ ఇచ్చే వాళ్ళు, వాళ్ళ ప్రాజెక్ట్ ఫేస్ మీదే వాళ్ళు కంపెనీస్ పిచ్ అవుతుంది. సో ఏంటంటే ఇనిషియల్ గా మనకు వచ్చే ప్రాజెక్ట్ అది బయట మనకు ఎంత హెల్ప్ అవుతుంది అని చూసుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వర్క్ చేసే దాని మీద బయట ఏం లేవు ఆపర్చునిటీస్, ఏదైనా నువ్వు అప్స్కిల్ అవ్వాలి లేదా ఇంకేమైనా నేర్చుకొని వెళ్ళడమే తప్ప నేను వర్క్ చేసే ప్రాజెక్ట్ మీద ఇదే వర్క్ మీద అయితే ఏమీ లేవు బయట. నాది ఒక్కదా ఉంది అని కాదు, చాలా ప్రాజెక్ట్స్ అంతే.
డైనమిక్స్ అయితే పాపులర్ టూలే, బట్ కాకపోతే యాజ్ ఎ డెవలపర్ గా ఉన్నాయి ఓపెనింగ్స్ అన్ని, సపోర్ట్ రోల్ లో వెళ్ళేవేమి. బట్ ఇన్ఫోసిస్ లో డెవలపర్ గా మనం చూసే క్యాండిడేట్స్ చాలా తక్కువ ఉంటారు నాకు తెలిసి, అంత సపోర్ట్ క్యాండిడేట్స్ ఉంటారు రైట్. మనం అంతే బ్లైండ్ గా కదా. తీసుకెళ్ళి సపోర్ట్ ప్రాజెక్ట్స్ వేసేస్తారు అంతే. కాకపోతే నీకు స్కోప్ ఉంటుంది, ఇంకా నీకు డెవలప్మెంట్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇన్ఫోసిస్ సైడ్ అంటే నీకు దాని ఏమంటారు సంథింగ్ క్వార్టర్లీ మనకి ఎగ్జామ్ పెడతారు కదా డెవలప్మెంట్ సైడ్. అవును, హైబ్రిడ్ బ్రిడ్జ్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. మీరు అందులో మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ నేర్చుకునే దాంట్లో ప్రూవ్ చేసుకుంటే మీకు డైరెక్ట్ గా JL6 లో వేస్తారు అనమాట. అంటే ఇన్స్టాగా మనం వచ్చినప్పుడు అంటే JL1 JL2 ఇట్లా వెళ్తుంటది, అంటే జాబ్ లెవెల్ JL మీన్స్. సో బట్ మీరు ఆ డెవలప్మెంట్ సైడ్ అట్లా నేర్చుకొని మీరు ఆ ఎగ్జామ్ లో ఇంటర్నల్ గా పాస్ అయితే మీరు డైరెక్ట్ గా జాబ్ లెవెల్ 6 వెళ్ళిపోతారు, కంప్లీట్ గా డెవలప్మెంట్ టీమ్ లోకి వెళ్ళిపోతారు. ఆ అవకాశం అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉంటారు రియల్ గా. బట్ అంత ఈజీ కాదులే డెవలప్మెంట్ సైడ్, మీకు రోల్ ఇచ్చేస్తారు డిఎస్ అవి చాలా గట్టిగానే. ఎనీవే యువర్ కంఫర్టబుల్ ఎండ్ ఆఫ్ ద డే. అది నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా ఇట్లా నీకు మనం రొటేషన్ షిఫ్ట్స్ గట్రా చేయాల్సి వస్తుంది అని గట్రా? అంటే నీ ఎక్స్పెక్టేషన్స్ అయితే బిఫోర్ కంపెనీ జాయినింగ్, లైక్ నువ్వు జనరల్ గా డే షిఫ్ట్ అంటే మార్నింగ్ జాయిన్ అవుతాను వర్క్ చేసుకుని ఈవినింగ్ వస్తాను అన్నట్టుగా అనుకున్నావా, లేకపోతే ఇట్లా షిఫ్ట్స్ ఉంటాయి? అలా ఏం లేదు, అలా ఏం లేదు. అంటే మా సిస్టర్ వర్క్ చేస్తా ఉన్నారు అప్పుడు అని చెప్పా కదా, సో ఐడియా ఉంది లైక్ రొటేషనల్ షిఫ్ట్స్ ఉంటాయి అని చెప్పి తెలుసు. బట్ నీకు పర్లేదని చెప్పేసి మూవ్ ఆన్ అయ్యావా నేను తెలుసు కూడా? అంటే అప్పుడు ఓకే అని అనిపించింది, కానీ ఏంటంటే మెయిన్ హెల్త్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. అసలు కాదు, అంటే మాకు వీక్లీ వైజ్ గా షిఫ్ట్ చేంజ్ అవుతా ఉంటది. మార్నింగ్ షిఫ్ట్ ఒక వీక్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఒక వీక్, నైట్ షిఫ్ట్ ఒక వీక్. నువ్వు మార్నింగ్ షిఫ్ట్ కి అకామిడేట్ అవుతావు, లైక్ అలవాటు పడతావు 1 వీక్, ఇంతలో షిఫ్ట్ చేంజ్ అయిపోతుంది. సో వీక్ వైజ్ షిఫ్ట్ చేంజ్ అవ్వడం వల్ల హెల్త్ ఏమైనా ఇంపాక్ట్ అవుతుందా? స్లీప్, ప్రాపర్ స్లీప్ ఉండదు. అంటే ఒక ప్రాపర్ టైమింగ్స్, ఫిక్స్డ్ టైమింగ్స్ అంటూ ఉండవు మనకి, అట్లా షిఫ్ట్ చేంజ్ అవుతా ఉంటాయి వీక్లీ బేస్ మీద. సో స్లీప్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. అదే బయట ఉన్న వాళ్ళు అనుకుంటారు కదా పెద్ద కంపెనీలో పనిచేస్తున్నారు వీళ్ళకేం రావు బాబు, మంచిగా చిల్ అవుతారు, ఎంజాయ్ చేస్తారు. బేసికల్ గా అందరు అలాగనే, ఇన్ఫోసిస్ అనగానే పెద్ద MNC చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు. మనకు స్టార్టింగ్ లో 14,000 జీతం వచ్చింది కదా. ఇప్పుడు 4 years ఉన్నా కూడా ఇప్పుడు కూడా ఏమి ఎక్కువ రావట్లేదు. అంటే ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, ఓ పెద్ద కంపెనీ ఇన్వెస్ట్ లో చేస్తుంది తన కెమెరా అన్నట్టుగా ఉంటుంది కదా. సో రియాలిటీ తెలియదు కదా మన వాళ్ళకి, అందుకో రియాలిటీ బయట పెడితే కొంచెం ఏదైనా పని మీద కనీసం స్కిల్ మీద దృష్టి పెడతారు కదా, ఓన్లీ వెళ్ళి జాబ్ చేస్తానని కాకుండా. అందుకో చెప్తున్నా. ఓకే, కొలీగ్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ నీకు అవును, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ట్రైనింగ్ కొలీగ్స్ గురించి చెప్పు. ట్రైనింగ్ కొలీగ్స్ అంటే వాళ్ళతో ఇష్యూస్ ఏమి ఉండవు కదా, బేసికల్ గా మనతో ఈక్వల్ గా ఉంటారు. అంటే ఈక్వల్ గా ఇన్ ద సెన్స్, ఇప్పుడు నా బ్యాచ్ అంతా డిప్లొమా బ్యాచ్ కదా, సో నా ఏజ్ వాళ్ళే ఉంటారు. వాళ్ళతో నాకు ఇష్యూస్ ఎప్పుడు ఏమీ రాలేదు, మొత్తం మంచిగా ఉంటది అనమాట వాళ్ళతో. అంటే ఇంకా వాళ్ళు ఫస్ట్ అవ్వడం వల్లే చాలా స్మూత్ గా అయిపోయింది నాకు ట్రైనింగ్ పీరియడ్ అంతా. అంటే ఎవరు వాళ్ళంటే నేను లేనా? అదేలే కూడా ఇంక్లూడ్ అయ్యే. ఓకే, బట్ మనం అయితే ఇప్పటికీ ఒకటి మిస్ అయ్యింది, లైక్ ఆఫ్లైన్ అయితే బాగుంటుంది మైసూర్. యాక్చువల్లీ చాలా మంది, కొంతమంది ఏంటంటే ఇన్ఫోసిస్ లో ఆఫ్లైన్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ అయిపోయి బయటకు వచ్చేద్దాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, చాలా బాగుంటది అంట మైసూర్. ఒకసారి వెళ్ళి విజిట్ చేశాను. వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మాకేం చేస్తాం, కరోనా డే వల్ల 6 months లేదు, 3 months ట్రైనింగ్, అదే ఆన్లైన్. పోనీ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటే ఆఫీస్ పోలేదు, అదే స్టిల్ వర్క్ ఫ్రమ్ హోమ్ కంటిన్యూ అయ్యింది. ఇప్పుడు లాస్ట్ ఒక 2 years అనుకుంటా కదా మనం వచ్చేది, అంతే 2 years అనా 2 years అట్లా అయిపోతుంది అనమాట మా కెరీర్. నేను వచ్చేసి ఆల్రెడీ ప్లాన్ గా ఉన్నట్టున్నా కదా వేరే కంపెనీకి. ట్రై చేస్తున్నా, అంటే నేను చేసే వర్క్ మీద అయితే ఏం లేవు కానీ ఎజూర్ మీద స్విచ్ అవ్వడానికి ట్రై చేస్తాను. ఎజూర్ నేర్చుకుంటున్నా ప్రెసెంట్. అవును, మరి ఇంత ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇప్పుడు నువ్వు నేర్చుకుంటున్నావు కదా ఎజూర్. ఇప్పుడు నువ్వు ఇప్పుడు వేరే కంపెనీకి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ చూపించుకోవాలంటే ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు? లైక్ ముందు నుంచి ఎందులో చేశానని చెప్తామన్నా ఏంటి? అంటే ఒక 2 years ఇట్లా సపోర్ట్ గా చేశాను, 2 years నుంచి ఎజూర్ లో వర్క్ చేస్తున్నా అన్నట్టు చెప్దాం అనుకుంటున్నాను. అంటే కంప్లీట్ గా సపోర్ట్ లో చేశాను, ఇప్పుడే ఎజూర్ నేర్చుకొని వచ్చానంటే ఎవరు తీసుకోరు కదా. ఎక్స్పీరియన్స్ ఉంది ఒక 2 years అంటేనే తీసుకుంటారు. నీకు టఫ్ అవ్వట్లేదా? లైక్ ఆల్రెడీ జాబ్ చేస్తావు, ఇది చేస్తూ మళ్ళా ఇంకోటి ఎజూర్ నేర్చుకుంటావు అంటే ఇక్కడ కామన్ చెప్పాలనుకున్నాను ఏంటంటే, లైక్ 10th వరకు చదువు, తర్వాత ఇంటర్ చేయ, తర్వాత బీటెక్ చేయ, తర్వాత జాబ్ కొట్టు, ఇక్కడితో నీకు అయిపోతుంది, ఇంకేం చదవాల్సిన అవసరం లేదంటావు. నువ్వు జాబ్ కొట్టిన తర్వాత కూడా నువ్వు కంటిన్యూగా
ఏదో ఒకటి నేర్చుకుంటాను నేను కూడా సేమ్ ఇలాగే జాబ్ వచ్చింది స్టార్టింగ్ లో, అయిపోయింది ఇంకా జాబ్ వచ్చేసింది కదా చిల్ అనుకున్నా. స్టార్టింగ్ 2 years కూడా అలాగే ఉన్నా అనమాట. ఇంకేముంది జాబ్ వచ్చింది అక్కడ వరకే కదా వచ్చేసింది, ఇంకా కూల్ గా ఉండొచ్చు మనం అనుకున్నాం. తర్వాత అర్థమైంది వాళ్ళు ఇచ్చే 2% 3% హైక్ కూడా మనం రిక్వెస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి. ఒక కంపెనీలో అంటే అవ్వదు గైస్, స్విచ్ అవ్వాలి. అప్పుడే పర్సనల్ గా ఫైనాన్షియల్ అసలు ఇప్పుడు ఏ రెవల్యూషన్ మనం కానీ లండన్ మీద దృష్టి పెట్టకపోతే ప్రోగ్రెస్ తీసేస్తారు. పక్కన పెట్టి ఉన్నది కూడా ఉండదు. ఎందుకంటే నువ్వు కాకపోతే 10 మంది అనమాట. అది సో అంత దారుణంగా ఉంది మార్కెట్. సో నువ్వు ఇంకో జాబ్ లో పడిన తర్వాత కూడా నీకు జస్ట్ జీతం వస్తుంది అంతే, కానీ పరుగులాటే. మనం ప్రస్తుతానికి ఇప్పటివరకు ఇంటర్వ్యూ కొంచెం చాలా సీరియస్ నోట్ లో ప్రతిదీ తెలుసుకుంటూ వెళ్ళిపోయింది. మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒక ఫన్నెస్ట్ మూమెంట్స్ గురించి కొన్ని తెలుసుకుందాం. ఓకే, ఒక ఫన్ మూమెంట్ అదన్నా కొంచెం ఎంటర్టైన్ అవుతారు కదా కొంచెం ఆడియన్స్. సరేనా? నా క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఈస్ యువర్ మోస్ట్ ఫన్నీయెస్ట్ మెమొరీ ఫ్రమ్ అవర్ ఇన్ఫోసిస్ ట్రైనింగ్? సో ఫన్నీయెస్ట్ మూమెంట్ అంటే ఫన్నీయెస్ట్ మూమెంట్ అని కాదు కానీ లైక్ మనం కాలేజ్ డేస్ లో ఎలా చేసే వాళ్ళము, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు లాస్ట్ డే కూర్చొని ఎలా ప్రిపేర్ అయ్యే వాళ్ళము. ఈ ట్రైనింగ్ లో కూడా వాళ్ళు క్లాసెస్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, మేము అలా ఆన్ లో పెట్టేసి బయటికి వెళ్ళిపోవడం, క్లాసెస్ అటెండ్ అవ్వకపోవడం, ఇలాంటి చాలా జరిగాయి. ఎగ్జామ్ కంటే రేపు యూనిట్ ఉంది అంటే ఆ ముందు రోజు నైట్ కూర్చొని ప్రిపేర్ అయ్యే వాళ్ళం అనమాట. అంటే మా ఫ్రెండ్స్ వరకు కూర్చొని. సో పెద్ద సో అదొకటి. సో ఎగ్జామ్స్ కి ఎలా ప్రిపేర్ అవుతామో ఈ ట్రైనింగ్స్ కూడా అలాగే ప్రిపేర్ అయ్యామన్నమాట. కాకపోతే ఈ ట్రైనింగ్స్ ప్రిపరేషన్ అనేది ఫ్రాంక్ గా చెప్పాలంటే చదువు కాదు, ఒక లెవెల్ కూర్చొని ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకునే వాళ్ళం అంటే. కానీ ద బెస్ట్ పార్ట్ ఏంటంటే మేము కొంచెం మా ట్రైనింగ్ బ్యాచ్ అయితే బాగా క్లోజ్ గా ఒక 12 to 15 మెంబర్స్. అందులో ఓకే మా ఒక 6 మెంబర్స్ డిఫరెంట్ ఇంకా క్లోజ్ ఉంటాం అండి. ఒక 12 మెంబర్స్ వరకు మేము అంటే ఇంకా ప్రతిదీ ఒక ప్లాన్ చేసుకొని ఒకరు కోఆర్డినేషన్ చేసుకొని, ఒకరు రాకపోయినా సరే ఇంకొకరు ఒక టాపిక్ ఎంచుకొని అలా టాపిక్ షేర్ చేసుకుంటూ ఒకరు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం అన్నమాట ఆ ట్రైనింగ్ లో. నాకు అదే అసలు విచిత్రం. అసలు కంపెనీలోకి మనం జాయిన్ అయ్యేది ఒక జాబ్ చేయడం కోసం, కానీ మేము జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకోటి ఏదో నేర్చుకొని మళ్ళీ ఎగ్జామ్ రాసాం అన్నమాట. అట్లా ఉందా? ఫన్నీయెస్ట్ మూమెంట్ గురించి పక్కన పెడితే దాని గురించి మా ఒక బెస్ట్ థింగ్స్ ఏంటంటే ఈ అమ్మాయితోనే ఈ అమ్మాయి నార్మల్ గా మాట్లాడిన అర్థం వినబడుతుంది. ఏంటిది మా మీద ఎడుతుంది కొడేస్తుంది అనిపిస్తుంది అనమాట. కొంచెం నాకు కొంచెం ఎక్కువ మాట్లాడినా వేరే మా ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉంటారు కదా, తను ఏంటో అలా మాట్లాడుతుంది అని చెప్పి భయపడి వరకు ఎంతో మాట్లాడడానికి. కాబట్టి తన ఇంటెన్షన్ నార్మల్ గా మాట్లాడితే తన వాయిస్ వచ్చేసి స్కై లెవెల్ లో ఉంటుంది అనమాట. తేడా వచ్చిందరే ఏ హ్యాపీ నేను అన్నట్టుగానే. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు కొంచెం తగ్గినట్టుంది కానీ అంటే మాకు అలవాటు అయిపోయిందో తెలియదు. కానీ ప్రాజెక్ట్ ఎక్స్పీరియన్స్ సమ్ అట్లా కొలి గురించి చెప్పొచ్చు కదా మనం. చెప్పబ్బా పర్లేదు. ప్రాజెక్ట్ కొలీగ్స్ అంటే అందరూ ఒకటేలా ఉండరు కదా. కొంతమంది సీనియర్స్ అన్న యాటిట్యూడ్ చూపిస్తారు, కొంతమంది వాళ్ళు ఎంత పెద్ద సీనియర్స్ అయినా సరే చాలా పొలైట్ గా బిహేవ్ చేస్తారు. రైట్ అయ్యే కావాలి మా వాళ్ళకి కూడా. నువ్వు క్లారిటీగా చెప్తే ఏంటి వర్క్ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటది, సో మనం ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఓకే, సో మనం ఎట్లా ప్రొసీడ్ అవ్వాలి మన కొలీగ్స్ తోనే. సో ఆ థింగ్స్ చెప్పగలిగితే మనకు ఎంతో కొంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనం ఇనిషియల్ గా ప్రాజెక్ట్ లో జాయిన్ అయినప్పుడైతే నా ఏజ్ వాళ్ళు ఎవరు లేరు. సో ఒక స్టేజ్ లో నేను మీరంతా L1 ప్రాజెక్ట్ లో పడ్డారు, నేను ఒక్కదాన్ని L2 ప్రాజెక్ట్ లో పడ్డాను వెళ్ళి, మీకు గుర్తుందో లేదు. సో అది లైక్ ఇంకా నా వల్ల కాదు, అడిగేద్దాము, నా వల్ల కాదు ఈ ప్రాజెక్ట్, నేను డిప్లొమా బేస్ మీద వచ్చాను, నాకు అర్థం కావట్లేదు, వెళ్ళిపోదాం అనుకున్నాను ఇంకా స్టేజ్ లో. సో నా సీనియర్ అంటే తన రీప్లేస్మెంట్ నేను. సో తను ఇచ్చిన మోటివేషన్ తో అంత సీరియస్ గా తీసుకున్నా కానీ ఇక్కడ ఏం లేదు, కూల్ గా ఉండి ప్రతిదీ ఓవర్ థింక్ చేస్తున్నాను చాలా మోటివేట్ చేశాడు అనమాట. పేరు చెప్పాను కానీ మోటివేట్ చేశాడు. సో తన మోటివేషన్ తో కంటిన్యూ చేసా ప్రాజెక్ట్. లేదా ప్రాజెక్ట్ లో జాయిన్ అయిన ఒక 1 month 1.5 month కి నాకు క్లారిటీ వచ్చింది నా వల్ల అవ్వదివి అని. అండ్ మీరందరూ వచ్చి మీ ప్రాజెక్ట్ వర్క్ చెప్పే టైంకి వీళ్ళదేంటి ఇంత సింపుల్ గా ఉంది, నాదేంటి ఇలా ఉంది, మీరు తెలియదు కదా. సో చాలా డిఫరెన్స్ ఉండేది. సో మాదేంటంటే జస్ట్ ఒక మానిటరింగ్ అనమాట. లైక్ ఈమెయిల్స్ ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది, టెలిగ్రామ్ ప్లాట్ఫామ్, అందులో ఏమైనా ఇష్యూస్ వచ్చాయో మానిటరింగ్ చేస్తాం అంతే. సో ఇష్యూస్ లైక్ సర్వర్స్ అని చెప్పేసి, లైక్ విండోస్ సిస్టమ్స్ సిపియూస్ అని చెప్పేసి ఉంటుంటాయి అనమాట. సో మనం పెట్టిన ఎలక్ట్రిక్ అంటే కొంచెం ఎక్కువ వస్తుంటే టికెట్స్ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. సో మేము చెక్ చేసుకొని చేసుకోవాలి. సో జస్ట్ మేము మానిటరింగ్ చేస్తాం, ఏమన్నా రైజ్ అయితే
స్మాల్ అలర్ట్స్ అయితే స్లోగా రిజాల్వ్ చేసుకుంటే, క్రిటికల్ అయితే మాత్రం ఇచ్చిన మాన్యువల్ మేము చేసుకొని, అది అవ్వకపోతే పర్టికులర్ టీమ్ కి డైరెక్ట్ ఫార్వర్డ్ చేయడం అంతా మా పని, అంతకు మించి ఏముండదు. కాకపోతే 24/6 కదా, అవి కొంచెం నైట్ షిఫ్ట్ లో కూడా కష్టమయ్యేది. కాకపోతే మేము నైట్ షిఫ్ట్ లో కూడా మోర్ దాన్ 4 to 5 hours పడుకునే వాళ్ళం అనుకో. సో మాకు కొంచెం ఎలవన్ కాబట్టి అట్లా అయిపోయేది. వీళ్ళు డైరెక్ట్ L2 అంటే L2 మీన్స్. సో వీళ్ళు కొంచెం దాని మీద ఇంకా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి, మేము ఇనిషియల్ గా సాల్వ్ చేసే ట్రిగర్స్ అంటే వీళ్ళు కొంచెం ఇంకా అడ్వాన్స్ గా వెళ్తారు. సో డీల్ చేయడానికి అప్పటికే సాల్వ్ అవ్వకపోతేనే పర్టికులర్ హైయర్ టీమ్ కి వీళ్ళు రైట్ చేసుకుంటారు సంథింగ్. సో అక్కడ వీళ్ళు కొంచెం టఫ్ అయి పడ్డారు అనుకుంటా, రైట్? అనేద్దాం అనుకున్నా, అంతదాకా వెళ్ళింది ఇది. అంటే లైక్ అందరు సీనియర్స్ అలాగే ఉండరు, కానీ కొంతమంది వాళ్ళు లైక్ బిహేవియర్ లో తెలిసిపోతుంది. పేర్లు ఏం చెప్పాల్సిన అవసరం లేదు కానీ జస్ట్ అదే కొంతమంది రూడ్ గా బిహేవ్ చేసే వాళ్ళు ఇంకా అవ్వదులే వీళ్ళతో. ఏంటంటే అక్కడ కూడా వెళ్ళేసరికి ఎలా ఉంటది అంటే, మనం ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది, జాబ్ తెచ్చుకున్నాం, ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నాం అన్నట్టు ఉండేది కదా. అక్కడ కూడా ఏదో స్కూల్, ఏదో వాళ్ళ సార్స్, మేము స్టూడెంట్స్ అన్నట్టు ఉండేది ఇనిషియల్ గా. ఆ కేటీ ఇచ్చే లెవెల్ కానీ, వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్స్ కానీ అడుగుతారు, ఓకే తెలీదు, అది అక్కడితో అవ్వదు, దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. చూడు, నీకు ఇది తెలీదా, నీకు ఇది తెలీదా, తెలియకుండా ఏం చేస్తున్నావు, నాకు అది ఇప్పుడు నాకు తెలీదు, చెప్పకపోతే మాని, దీనికనే అసలు తెలీదా, ఏం చేసేది ఇన్ని రోజులు, ఇట్లాంటి. అందరు అలాగే ఉంటారు, అందరు. కొంతమంది అలాగే ప్రొలాంగ్ చేస్తానే ఉంటారు. కొంతమంది నీకు సెన్స్ లేదా అంటే, ఆ మాట్లాడే ముందు దే వోంట్ థింక్ అసలు. ఏదో నార్మల్ గా మాట్లాడేసి వాళ్ళు అప్పట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కదా, సో ఆ రెస్పెక్ట్ అనేది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లో ఉంటే ఒకలా ఉంటది, ఇన్ పర్సన్ ఉన్నప్పుడు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నప్పుడు ఒకలా ఉంటది. సో లిటరల్లీ ఆ 1.5 months కూడా చాలా సార్లు ఏడ్చాను, నా వల్ల కాదు ఈ ప్రాజెక్ట్, నేను వదిలేద్దామని చెప్పి. ఎక్స్ట్రా టైమింగ్స్ కూడా వర్క్ చేసావా? అలా ఏం కాదు కానీ జస్ట్ అలా ఇప్పటిదాకా ఎక్స్ట్రా టైమింగ్స్ వర్క్ చేయమని అయితే వాళ్ళు ఏం అడగలేదు, లైక్ నార్మల్ టైమింగ్స్. వన్స్ అది మనకి కేటీ మొత్తం అయిపోయి మనం కొంచెం ట్రాక్ లో వచ్చేసిన తర్వాత నార్మల్ గా ఉంటది, కానీ స్టార్టింగ్ లో అలాగే ఉంటుంది. అంటే నా ఒక్కదానికని కాదు, నెక్స్ట్ వచ్చిన వాళ్ళది కూడా సేమ్ ఫీలింగ్ అనమాట. కానీ ఏంటంటే అన్ని ప్రాజెక్ట్స్ లో ఉండేదే కదా, పర్టికులర్ గా మా ప్రాజెక్ట్ అని ఏం కాదు. ఉంటది. సజెషన్స్ ఏమన్నా, ఎట్లా ఉండాలి ఏంటి వర్క్ ఎన్విరాన్మెంట్ లని, కొలీగ్స్ ఎట్లా బిహేవ్ చేయాలి? ఎన్విరాన్మెంట్ లో ఎలా ఉండాలంటే, నేను స్టార్టింగ్ లో ఎవరైనా ఏదైనా మాట వాళ్ళు సీరియస్ గా అంటే, నీకు తెలియదా ఇట్లా మాట్లాడినా నేను సీరియస్ గా తీసుకునేదాన్ని. ఏంటి ఇలా అనేసాడు, ఏంటి అలా అనేసింది అని చెప్పి అది పట్టుకొని నేను దాన్ని అలా ఓవర్ థింక్ చేసి ఏడ్చి, నేను ఇంకా ఉండను దీంట్లో, నాకేంటి అవసరం వీళ్ళతో మాట్లాడాల్సింది, దాన్ని చాలా ప్రొలాంగ్ చేసుకునేదాన్ని. కానీ ఏంటంటే ఇక్కడ సింపుల్, నీకు వచ్చింది చేసి వాళ్ళు ఏమన్నా నువ్వు పట్టించుకోకుండా సైలెంట్ గా ఉండడం చాలా బెటర్. వాళ్ళు అన్నదానికి మనం రిటర్న్ లో క్వశ్చన్ వేసినా, దాన్ని ప్రొలాంగ్ చేసినా, అది తిప్పి ఫైనల్ గా మన దగ్గరికే వస్తుంది. సో బెటర్ వాళ్ళు ఏం తీసుకున్నా మనం, అంటే వాళ్ళు ఏమన్నా సరే సీనియర్స్ అంటే వాళ్ళకున్న ప్రెషర్స్ కి వాళ్ళు మాట్లాడతారో లేదంటే ఏమో తెలియదు, కానీ ఎప్పుడు అలానే ఉంటారని కాదు. కొన్నిసార్లు వాళ్ళు ఏదైనా ఊరు చదివినా మనం సైలెంట్ గా ఉంటుంది బెటర్. కానీ అదేలే పర్సన్ ని బట్టి ఉంటారు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు మా ప్రాజెక్ట్ లో, ఒక ఇద్దరు సీనియర్స్ చాలా పొలైట్ గా మాట్లాడతారు, చాలా అంటే చాలా పొలైట్ గా. ఎంత హెక్టిక్ సిచ్యువేషన్ అతని వాళ్ళు చాలా పొలైట్ గా హ్యాండిల్, అంటే అరవటం కానీ, నోటికి వచ్చిన అనడం కానీ, ఈవెన్ తో మనం తప్పు చేసినా సరే వాళ్ళు అట్లా బిహేవ్ చేయరండి, మంచిగా హ్యాండిల్ చేస్తారు. కొంతమంది అలా కాదు, అక్కడ ఏం జరగకపోయినా గై 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 అని పడిపోతుంది. మనకి అరౌండ్ 4 years అయిపోతుంది కదా, కంపెనీలో హైక్స్ అవి ఎట్లా ఉంటాయి, మనం అడుక్కోవాలా, ఏంటి మనం గుర్తిస్తారా పెర్ఫార్మెన్స్? నాకు రీసెంట్ గా ఈ మీమ్ పేజెస్ అన్ని చూస్తుంటే ఇన్ఫోసిస్ లో 80% హైక్స్ అంట, ఇన్ఫోసిస్ లో బోనస్ అంట, ఏంటంటే ఇవన్నీ ఎప్పుడు ఇచ్చారా అనిపిస్తుంది. మా ఇంట్లో మా మమ్మీ కూడా రీల్స్ చూసి ఇంత హైక్ ఇచ్చారంటే కదా, అంత హైక్ ఇచ్చారంటే ఎప్పుడు ఇచ్చారు ఇవన్నీ అనిపిస్తుంది. లిటరల్లీ గైస్, ఒక కంపెనీలో ఉండడం వల్ల పెద్ద మైనస్ పాయింట్ ఇదే. దాని కాదు చెప్తున్నా, ఫైనాన్షియల్ గా అయితే గ్రోత్ ఉండదు ఒకటే కంపెనీలో ఉంటే. బేసికల్ గా వాళ్ళు ఎందుకు పే చేస్తారంటే, మనం వాళ్ళు ఇచ్చిన లొకేషన్ లో ఉండి మన కాస్ట్ ఆఫ్ లివింగ్ కి, మన అదర్ ఎక్స్పెన్సెస్ కి తప్ప దేనికి ఉపయోగపడవాలి. అంటే మన పర్సనల్ లైఫ్, ఒక ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉండదు ఒకటే కంపెనీలో ఉంటే. క్లారిటీ అయితే ఇప్పటికే చాలా టైం అయిపోతుంది, తర్వాత కంక్లూడ్ చేద్దాం. అయితే మీ 4 years ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ పర్టికులర్లీ విత్ ఇన్ఫోసిస్, రైట్, స్టిల్
ఒక కంపెనీ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీ ఎక్స్పీరియన్స్ ఏంటి కంప్లీట్ గా విత్ ఇన్ఫోసిస్ లో, లైక్ సమ్ పాజిటివ్స్ నెగటివ్స్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ యూ కెన్ టెల్ అబౌట్ దట్. పాజిటివిటీస్ అంటే ఫస్ట్ 2 years వర్క్ ఫ్రమ్ హోమే చేశాం కదా, సో కొత్త పీపుల్ ని కనెక్ట్ అవ్వటం అంటే అది ఇదైతే నిజంగా బెస్ట్ పాయింట్. చాలా పేరు ఉంటాను, ఎందుకంటే నీకు సైజ్ ఆఫ్ హెడ్స్ చాలా ఎక్కువ ఉంటాయి కదా, సారీ కౌంట్ ఆఫ్ హెడ్స్ నాట్ ద సైజ్ ఆఫ్ హెడ్స్. ఓకే, కౌంట్ ఆఫ్ హెడ్స్ చాలా హెడ్స్ ఎక్కువ ఉండడం వల్ల నీకు కనెక్షన్ అనేది ఎక్స్పోజర్ మెయిన్లీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. సో నువ్వు మల్టిపుల్ పీపుల్ కనెక్ట్ అవ్వచ్చు, అందులో కొంతమంది నీకు ఫ్రెండ్ గా ఉంటారు, కొంతమంది నెగిటివ్ పీపుల్ ఉంటారు. సో యా యూ హ్యావ్ టు బి కేర్ఫుల్ విత్ హూ యు ఆర్ ట్రావెలింగ్, రైట్? ట్రూ యాక్చువల్. అందరిని బ్లైండ్ గా బిలీవ్ చేసేకూడదు. మెయిన్ గా కాలేజెస్ లో ఫ్రెండ్స్, స్కూల్స్ లో ఉన్నట్టయితే అస్సలు ఉండదు, అసలు ఛాన్సే లేదు. కొంచెం క్లోజ్ అయ్యారు కదా అని మనం బ్లా 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 అని చెప్పకూడదు అనమాట. సో స్కూల్ ఇస్ డిఫరెంట్, డిఫరెన్స్ అది. జాబ్ లైఫ్ డిఫరెన్స్, ఇక్కడ కల్చర్ డిఫరెంట్. మీరు కలిసి ఉంటారు, కలిసే షూర్లు కట్టి తిరుగుతారు కానీ ఓకే. కాకపోతే ఇక్కడ మా జర్నీ వచ్చేసి స్టార్టింగ్ విత్ ట్రైనింగ్ ఫ్రమ్ నుంచి ఉంది కాబట్టి మరి కొంచెం డిఫరెంట్ ఉండొచ్చు. అంటే అంతే, వీళ్ళతో ఈ బాండ్ కూడా ఎందుకు అంటే సేమ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్, సేమ్ ఏజ్ అవ్వడం వల్ల ఆ ర్యాప్ ఉంది. బట్ ప్రాజెక్ట్ కొలీగ్స్ తో మోస్ట్లీ ట్రైనింగ్ పీపుల్ ఏ బ్యాచ్ అయినా సరే యూనివర్స్ లో వర్క్ మచ్ మోర్ బాగుంది ఉంటది కంపేర్ టు అదర్ వర్క్ కొలీగ్స్, రైట్? అండ్ ఇంకా పాజిటివిటీస్ అంటే వర్క్ ఎన్వైరన్మెంట్ చాలా బాగుంటది. అప్పుడప్పుడు వాళ్ళు ఫెస్టివల్స్ కండక్ట్ చేస్తా ఉంటారు, సో అవి అటెండ్ అవ్వడం ఆబ్వియస్లీ కుదరదు. 24/7 రొటేషనల్ షిఫ్ట్స్ లో అంటే, జనరల్ షిఫ్ట్స్ లో ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు కదా. ఇన్ఫోసిస్ లో రొటేషనల్ షిఫ్ట్స్ లో ఉండి ప్రాజెక్ట్స్ లో ఉంటే ఎవర్ గైస్ బెంచ్ లో ఉంటే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు గైస్. కానీ ఒకటే టెన్షన్, ఇప్పుడు తీసేస్తారో తెలియదు, ఆ టెన్షన్ తో ఉండదు. కానీ నేనైతే ఇక్కడ ఉన్నాను బెంచ్ లోనే, నేనే కావాలని ప్రాజెక్ట్ మొత్తం బెంచ్ లోనే ఉన్నాడు గైస్, మొత్తం బెంచ్ లోనే ఉన్నాడు. నేను ట్రైనింగ్ అవగానే నేను ప్రాజెక్ట్ లోకి వచ్చాను కదా, నేను గ్యాప్ ఏం తీసుకోలేదు. తర్వాత వచ్చేసావు కదా మళ్ళీ బెంచ్ లోకి. ఫైనల్ గా మా వాళ్ళకి ఏమైనా కొంచెం లైక్ ఇన్ కేస్ ఫైనల్ స్టూడెంట్స్ అయి ఉంటే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ప్రాజెక్ట్ లో అడుగుపెట్టిన వాళ్ళు అయితే ఆర్ఎస్ ఫ్రెషర్స్, సో వాళ్ళకి నువ్వేం సజెస్ట్ చేయగలుగుతావు? ప్రస్తుతానికి ఫ్రెషర్స్ రిక్వైర్మెంట్స్ కూడా అసలు మ్యాక్సిమం ఏం లేవు. అక్కడక్కడ నాకున్న తెలిసిన ప్రకారం అయితే నా ఫ్రెండ్స్ లో కొంతమంది ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యి లక్కీగా వాళ్ళతో కనెక్షన్ ఎవరో స్టార్ట్అప్ ఉంటూ హైర్ చేసుకున్నారంటే డే టైం ఐ థింక్ 12 members హైర్ చేసుకున్నారు. అందులో మా 2 members సెలెక్ట్ అయ్యారు. కాకపోతే అది ఇంకా అన్నిటి దగ్గర వర్కౌట్ అవ్వట్లేదు. నీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్, కెరీర్ పాత్, హౌ షుడ్ దే గో లైక్? సో నా ఓన్లీ సజెషన్ ఏంటంటే, లైక్ అందరూ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసి బ్లైండ్ గా జాబ్ చేయాలని వచ్చేస్తున్నాం. అంటే నమ్మేడేస్ అదే జరుగుతుంది, బీటెక్ కంప్లీట్ చేయడం, డిగ్రీ కంప్లీట్ చేయడం, జాబ్ వచ్చిందా వచ్చేది. సో ఆ ట్రాక్ అనేది బ్లైండ్ గా ఫాలో అవ్వద్దు. మీకు ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలంటే ఏముందులే 2 years జాబ్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం ఇట్లా అనుకొని వచ్చేస్తారు. జాబ్ వచ్చింది కదా, అది అవ్వదు. నువ్వు వన్స్ జాబ్ లోకి దిగిన తర్వాత నీకున్న ఈఎంఐస్ కి, నీకున్న ఫ్యామిలీ సిచ్యువేషన్స్ కి నువ్వు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అది చేయలేవు, అస్సలు చేయలేవు. అండ్ వన్స్ నువ్వు ఇప్పుడు నన్ను అడుగుతారు, నీ పక్కన ఉన్నారు కదా, నేను చెప్తా అదే 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 ఇప్పుడు అంటే మనకున్న ఫ్యామిలీ ప్రెజర్స్ కి అవ్వదు మోస్ట్లీ. అండ్ నువ్వేంటంటే ఒక లైఫ్ స్టైల్ అలవాటు పడిపోతావు. మంత్ ఎండ్ వచ్చేసరికి శాలరీ పడిపోతుంది. నువ్వు అంటే ఎలా చెప్పాలి, ఆ లైఫ్ స్టైల్ అలవాటు పడతావు. మంత్ ఎండ్ లో శాలరీ వచ్చేస్తుంది. నువ్వు సడన్ గా ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే ఫస్ట్ నీకు ఆ ధైర్యం సరిపోదు. వన్స్ జాబ్ లోకి వచ్చేసిన తర్వాత బిజినెస్ స్టార్ట్ చేయాలంటే చాలా 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 గట్స్ ఉండాలి. ఎక్కడో 100 members లో ఒక 2-3 members లైక్ నువ్వు కానీ, సుధీర్ కానీ, ఇప్పుడు మీలాగా చాలా మంది అనుకుంటున్నారు నా సర్కిల్లోనే ఏదైనా స్టార్ట్ చేయాలి. ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల, లేకపోతే స్టార్ట్ చేసిన తర్వాత లాస్ వచ్చేస్తుందను. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్ ఈ రీజన్స్ తో ఆగిపోతారు, ఎవరు స్టార్ట్ చేయరు. ఎవరో ఒకళ్ళిద్దరు ధైర్యంతో స్టార్ట్ చేస్తారు తప్ప అందరూ అస్సలు స్టార్ట్ చేయరు. సో ఏంటంటే జాబ్ చేసిన తర్వాత స్టార్ట్ చేద్దాం అన్న మైండ్ సెట్ అయితే అస్సలు పెట్టుకోవద్దు. అండ్ సెకండ్ థింగ్, అందరూ జాబ్ చేస్తున్నారు కదా సో మనం కూడా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా అట్లీస్ట్ ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఏదో బయట మూవీస్ లో చూపించినట్టు అయితే ఉండదు.
ఇది మెయిన్ పాయింట్. యాక్చువల్లీ మన పాడ్కాస్ట్ ఉద్దేశం కూడా ఇదే. నాట్ ఓన్లీ నీకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది డైరెక్ట్ జాబ్ వెళ్ళిపోవాలి ఇది కాదు. సో ఎందుకంటే ఇప్పుడు నీకు ఒక 1000 మంది బయటకు వచ్చి ఉంటారు గ్రాడ్యుయేట్స్ సంథింగ్, నీకు అందులో అవైలబుల్ ఉన్నాయి 10 or 15 జాబ్స్ ఉంటాయి. ఓకే, మిగతా వాళ్ళు ఖాళీ కదా, నువ్వు కూడా నాకు రావాలంటే ఎట్లా అవుతుంది? సో కానీ ఆ మిగతా వాళ్ళు కూడా జాబ్స్ కి ట్రై చేస్తున్నారు, కోర్సెస్ నేర్చుకుని మిగతా వాళ్ళు కూడా జాబ్స్ ట్రై చేస్తున్నారు. ఇక్కడ అంటే బిజినెస్ అనే కాకపోయినా గ్రోత్ ఏమి ఉండదు మనకి. బిజినెస్ కాకపోయినా మనకి ఇక్కడ పర్సనల్ growth స్కిల్ ఏమి ఏమన్నా ఉండదు. ఉంటే వాటి మీద వర్క్ చేసుకోవచ్చు. సో అది ఎట్లాగైనా ఉపయోగపడుతుంది, అంతేగాని రావాలి సో ఏంటంటే అంటే మీకు పర్సనల్ గా ఐటీలో ఇంట్రెస్ట్ ఉంది, సాఫ్ట్వేర్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంది అంటే తప్ప ఇటువైపు మీకు ఫినాన్షియల్ గా పర్సనల్ గ్రోత్ అనేది ఉండదు. వాళ్ళు ఇచ్చే సాలరీ మీకు సరిపోతుంది అంతే తప్ప మీరు ఫ్యామిలీ పరంగా గ్రోత్ అనేది మీ మీకు వాళ్ళ ఉండదు. సో స్కిల్ ఏంటంటే బాగుంది, మీరు కంపెనీ షిఫ్ట్ అవుతా ఉంటే అది కూడా బాగానే వస్తుంది అనుకో. బట్ అంటే అదే అంటున్నా, ఇంట్రెస్ట్ బట్టి చెప్తున్నా. అదే అంటున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉండి మేము అప్ స్కిల్ అవుతాము, కంపెనీ స్విచ్ అవుతా ఉంటాము, ఇప్పుడు ఇవన్నీ చేసేది ఇంట్రెస్ట్ ఉంటేనే కదా ఎవరైనా ప్రొసీడ్ అవుతారు. సో ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే ఓకే, అంతే తప్ప అందరు జాబ్ చేస్తున్నారు కదా మనం కూడా వెళ్ళిపోదాం బ్లైండ్ గా అన్నట్టు మాత్రం అసలు రావద్దు. తర్వాత బయట పడలేరు, దీంట్లోనే కంటిన్యూ అవ్వాలి. మనకి చాలా ఖర్చు ఉంటే మాత్రం దీంట్లో నుంచి బయటకు వచ్చి ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి. మీకేమైనా ప్లాన్స్ ఉన్నాయా ఏమైనా స్టార్ట్ చేయడానికి? ప్రెసెంట్ అయితే ఏం లేవు, కానీ ఎప్పటికైనా ఒక కేసు అంటే చెప్పు, ప్రమోషన్ అయితే మన వాళ్ళు ఉన్నారు కదా చెప్పించేద్దాం. ఎందుకంటే ఫస్ట్ గా స్టోర్ కాబట్టి ఇప్పుడప్పుడే కాదు. వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. ఓకేలే పర్లేదు, మనకు చాలా ఇన్సైట్స్ ఇచ్చింది అని చెప్పేసి. ఓకేనా, గుర్తుపెట్టుకున్న పేరు వచ్చేసి ప్రమోషన్. ఇప్పట్లో ఏం లేవు, ప్రెసెంట్ అయితే కంపెనీ స్విచ్ అవ్వాలి. మనం మిస్ అయ్యామా? ఇంకేమన్నా మనం మిస్ అయ్యామా? నాకు తెలుసు అంతే, ఇంకేం లేదు. ఓకే, యాజ్ ఆఫ్ అయితే ఎంత అనుకుంటున్నాం. మేమైతే ఆల్రెడీ వీడియో కూడా లాంగ్ దగ్గర క్లోజ్ చేస్తాము. ఇన్ కేస్ ఇంకా మీకు ఫర్దర్ కంటిన్యూ కావాలి, ఏమైనా పాయింట్స్ డిస్కస్ చేయాలని పర్టికులర్ నిమిషం అనుకుంటే యూ కెన్ కమెంట్. ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ ఎక్కువ మంది కమెంట్ చేస్తారంటే మనం ఏదైనా పర్టికులర్ టాపిక్ మీద మళ్ళీ కనెక్ట్ అవుతాం. మనకు ఆల్వేస్ అవైలబుల్ ఉంటుందా? ఓకేనా? ఏంటి ఉంటావు లేదా చెప్పు, క్లారిటీ ఆడియన్స్ కి. ఓకే, మరి అయితే ఇంకా క్లోజ్ చేద్దాం. బాయ్ 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 బాయ్.